హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ వ్లాగ్ వచ్చేసి ఇంకా మార్నింగే వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను అనమాట. ఇంక ఇక్కడ నేనైతే ఆల్రెడీ వాకింగ్కి వెళ్ళి వచ్చాను. ఇంకా రావడంతో పిల్లలు అయితే ఈరోజు మెయిన్ బ్రాంచ్కి వెళ్తున్నా మమ్మీ, మాకైతే బాక్స్ పెట్టేసి అని చెప్పేసి అనగాడని నేనైతే ఫుల్ షాక్ అనమాట. ఎందుకంటే అప్పటికే ఇప్పుడు వింటర్ సీజన్ కదా, కొంచెం మంచు 2-3 డేస్ నుంచి మంచు బాగా వస్తుందని చెప్పేసి కొంచెం వాకింగ్కి లేట్గా వెళ్తున్నాం అనమాట. అందుకోసం అయితే లేట్ అయింది. ఇంకా లేట్ అయ్యేసరికి ఇంటికి వచ్చిన తర్వాత అలా అనేసరికి ఇంకా నేనైతే ఫాస్ట్గా వంట చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంక ఇక్కడ టమాటా పచ్చడి చేస్తే ఇంకా రైస్లోకి అలాగే చపాతీలోకి అవుతుందని చెప్పేసి ఇంకా ఇక్కడ టమాటాకాయలు అయితే కట్ చేసి పెట్టాను. ఇంకా పచ్చిమిర్చి అయితే వేయించుతున్నాను. ఇంకా టమాటా పచ్చడి చేసేసి ఇంకా వీళ్ళ కోసం అయితే రైస్ కూడా కడిగేసాను. ఇంకా చాలా హడావిడి అయిపోయింది. ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఈ వీడియోకి లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుందన్నమాట. ఇంకా నేనైతే ఇంకా వాకింగ్ నుంచి వచ్చేసరికి అయితే 7-7:15 అవుతుందన్నమాట డైలీ కూడా. ఎందుకంటే మంచు వస్తుంది కాబట్టి కొంచెం లేట్గా వెళ్తున్నాము. మేము వెళ్ళడమే 6కి వెళ్తున్నాం కాబట్టి ఇంకా 6కి వెళ్తే 7-7:15 వరకు వచ్చేస్తున్నాము. ఇంకా వాకింగ్కి వెళ్ళి అక్కడ ఎక్సర్సైజ్ కింద చేసుకొని వచ్చేసరికి అయితే 7:10-7:15 అలా అవుతుందన్నమాట. ఇంకా రావడంతో వీళ్ళైతే 8:40కి వెళ్ళిపోతారు. ఇంకా అందుకోసం అయితే ఇంకా ఫాస్ట్గా వంట ప్రిపేర్ చేస్తున్నాను. బయట ఊడ్చి కడిగి ఇంకా ముగ్గు పెట్టేసి ఇంకా ఇంట్లోకి అయితే వచ్చేసి ఫాస్ట్గా వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ టమాటాలు ఉడకబెట్టేస్తున్నాను అనమాట. ఇంకా టమాటా పచ్చడి కోసం అవి ఎలాగో ఉడికిపోతే ఇంకా చల్లారేలోపు మిగతా పనులు చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంక ఇక్కడ పచ్చిమిర్చి అయితే వేగిపోయాయి, పక్కన పెట్టేశాను. ఇంకా రైస్ కూడా ఒక పక్కన అవుతుంది, టమాటాలు కూడా వేసేసాను. ఇంక ఇప్పుడు ఇక్కడ కెటిల్ అయితే ఆన్ చేశాను అనమాట. పిల్లలు అయితే హాట్ వాటర్ తీసుకెళ్తున్నారు కాబట్టి ఇంకా మేము తాగడానికి అలాగే బాటిల్లో పోయడానికి అవుతాయని చెప్పేసి కెటిల్ నిండా వాటర్ వేసి ఇంకా పెట్టేశాను. అది కూడా ఆన్ చేశాను. ఇంక ఇక్కడ చపాతీ పిండి అయితే కలుపుదామని చెప్పేసి ఇంక ఇక్కడ చపాతీ పిండి అయితే మిక్సీ జార్లో వేశాను. ఇంక ఇది ఈ జార్ వల్ల నాకైతే చపాతీ కలపడమే నేనైతే ఈజీగా అయిపోతుంది. ఇంకా నాకు తొందరగా అవుతుందన్నమాట. అందుకే నేను ఇంకా ఫాస్ట్గా చపాతీల కోసం అయితే ఇంకా నేను పిండి కలుపుతున్నాను. వాళ్ళు ఏమన్నారంటే మాకు రైస్ తక్కువ పెట్టేసి చపాతీలు కూడా పెట్టి బాక్స్లోకి అని చెప్పేసి అన్నారు. అందుకోసం అయితే ఇంకా చపాతీ పిండి అయితే కలుపుతున్నాను. చాలా తొందరగా అవుతుంది మనకైతే ఈ మిక్సీ తోటి. నాకైతే చాలా యూస్ అవుతుంది. ఇంక ఇటు చపాతీ పిండి కలుపుకుంటూ పిల్లలకైతే ఇంకా వాటర్ బాటిల్లో ఇంకా హాట్ వాటర్ నింపేద్దామని చెప్పేసి ఇంకా ఇక్కడైతే వాటర్ బాటిల్ నింపేస్తున్నాను. ఇంకా వాళ్ళకి ఇంకా ఈరోజు ఎక్స్ట్రా స్నాక్స్ కూడా పెట్టమని చెప్పేసి అన్నారు. అందుకోసం అయితే ఇంక ఈరోజు ఎక్స్ట్రా స్నాక్స్ కూడా పెట్టాలి. ఇంకా ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చాము కదా, ఇంకా ఉన్నాయన్నమాట. ఇంకా అవే పెట్టేస్తాను. ఇంక ఈలోపు చపాతీ పిండి కూడా కలిపేయడం అయిపోయింది. చూసారా, పిండి అయితే చాలా బాగా వస్తుంది. మనం కలుపుకుంటేనేమో కలిపిన తర్వాత ఒక 10 మినిట్స్ అలా పక్కకు పెడితే ఇంకా మంచిగా వస్తాయి కదా. నాకు ఆ ప్రాబ్లం ఏం లేదనమాట. మనం ఇలా చపాతీ పిండి కలపడంతో మనమైతే వెంటనే చేసుకోవచ్చు. ఇంక ఇక్కడ నేనైతే స్నాక్స్ వచ్చేసి ఇంకా బనానా అలాగే యాపిల్స్ అయితే కట్ చేసి పెడుతున్నాను. కొంచెం ఆడతారు కాబట్టి వాళ్ళు అక్కడ మెయిన్ బ్రాంచ్లోకి అయితే మెయిన్ స్పోర్ట్స్ గురించే వెళ్తున్నారు కాబట్టి ఇంకా నేనైతే హెవీగా ఉండాలని చెప్పేసి యాపిల్ అలాగే బనానా అయితే పెట్టేస్తున్నాను. ఇంక ఈలోపు వాళ్ళిద్దరు కూడా బ్రష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయితే అవుతున్నారు.
చూసారు కదా, ఇంక ఇక్కడ స్నాక్స్ డబ్బాలు అయితే పెట్టేశాను, ఇంకా స్పూన్స్ కూడా పెట్టాను, వాటర్ బాటిల్ కూడా నింపేశాను. ఇంక ఇక్కడ టమాటా పచ్చడి కోసం టమాటాలు కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయాయి అనమాట. ఇంక ఇవి పక్కన పెట్టేస్తాను. ఇంక ఇక్కడ పక్కన అయితే రైస్ కూడా అవుతుంది. ఇంక ఇవి చల్లారేలోపు పాపని అయితే ఫ్రెష్ అప్ చేయించాలి. ఇంకా చపాతీలు అలాగే మళ్ళీ ఇప్పుడు టిఫిన్ వచ్చేసి ఇంకా చపాతీ తింటే ఇలా ఉంటుందని చెప్పేసి ఇప్పుడైతే ఇంకా వాళ్ళకి టిఫిన్ పూరి చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇక్కడ బావ చూడు, నేను ఎంతో టెన్షన్ పడుతుంటే మంచిగా హాయిగా ఈయన మొబైల్ చూసుకుంటూ కూర్చున్నాడు అనమాట. కొంచెం కూడా హెల్ప్ చేయడం. ఇంక ఇక్కడ మా పాప బ్రష్ చేసుకొని ఉంది. ఇంకా తననైతే ఫ్రెష్ అప్ చేయించాలి. ఇంకా తననైతే ఫ్రెష్ అప్ చేయించి డ్రెస్ వేసిన తర్వాత ఇంక ఇక్కడ నేనైతే పూరి చేస్తున్నాను అనమాట. పిల్లలకి ఫస్ట్ పూరి చేసి వాళ్ళకు ఇచ్చేస్తే ఇంకా నేను మళ్ళీ చపాతీలు బాక్స్లోకి చేయొచ్చు అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే పూరి ప్రిపేర్ చేస్తున్నాను. ఇద్దరికి 3 చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను చిన్న చిన్నగా. ఇంకా అవైతే చేసేస్తున్నాను అనమాట. చూసారా, ఇంకా పాపనైతే ఆల్రెడీ ఫ్రెష్ అప్ చేయించాను. తనైతే డ్రెస్ వేసుకుంది. ఇంకా లోషన్ అవన్నీ పెట్టేసుకుంటుంది అనమాట, తనకు తానే పెట్టేసుకుంటుంది. ఇంకా అవన్నీ పెట్టేసుకొని సాక్స్లు వేసుకునే లోపు నేనైతే టిఫిన్ ప్రిపేర్ చేస్తే వాళ్ళైతే తినేలోపు నేను ఇంకా చపాతీ చేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే పూరి చేస్తున్నాను. చాలా అంటే చాలా హడావిడి అయిపోయింది నాకు ఆ రోజైతే. మీకు వీడియోలో చూస్తుంటే ఇలా నెమ్మదిగా ఉంది, కానీ నాకు ఎందుకంటే నేను ఆల్రెడీ 7:15 అయిపోయింది నేను వాకింగ్కి వెళ్ళి వచ్చేసరికి. అందుకోసమైతే ఇంకా వీళ్ళు 8-8:40 వరకు వెళ్ళాలి. అందుకని మళ్ళీ ఇంకా టిఫిన్ కావాలి, బాక్స్లోకి చపాతీ కావాలి, ఇంకా కర్రీ ప్రిపేర్ చేయాలి. ఇంకా నాకు కర్రీ ఈరోజు ఒక్కటే కావడంతో ఇంకా తొందరగా అయిపోయింది. ఎందుకంటే చపాతీలోకి టమాటా పచ్చడి తింటా అని చెప్పేసి అన్నారు. అలాగే బాక్స్లోకి అదే కలిపేయమన్నారు. అందుకోసం అయితే ఇంకా కొంచెం తొందర అయిపోయింది అనమాట. ఇంక ఇక్కడ పూరీలు అయితే చేసేసి ఇంకా కాలుస్తున్నాను. పూరీలు అయితే చాలా బాగా వస్తాయి చూడండి. నాకైతే ఆ జార్ అయితే సూపర్గా నచ్చుతుంది. ఈ మిక్సీ అయితే నాకు చాలా యూజ్ అవుతుంది అనమాట. చూసారా ఎంత బాగా పొంగుతాయో, సూపర్గా పొంగుతాయి. ఇందులో వేసిన పిండి అలా కలుపుతుంది అనమాట, చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇలా మనకు మంచిగా పొంగుతాయి అనమాట. ప్రతి పూరి పొంగుతుంది ఇలా. చూసారా, చాలా బాగుంటుంది. చపాతీలు కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. మనకు లేట్ టైం తిన్నా కూడా మనకు చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి. ప్రతి పూరి పొంగుతుంది, చాలా బాగా నచ్చుతుంది నాకైతే. ఇంకా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అలా పొంగడం వల్ల పిల్లలకు కూడా చాలా ఇష్టంగా నచ్చుతాయి. అలా ఇష్టంగా తింటారు. చూసారా, ప్రతి పూరి పొంగుతుంది ఇలా. నాకైతే చాలా నచ్చింది. సో ఇంక ఇక్కడ పూరీలు చేసేసి ఇంకా టమాటా పచ్చడి కోసం అయితే పోపు కూడా పెట్టేస్తున్నాను. వేడివేడిగా ఇంకా టమాటా పచ్చడి మిక్సీ పట్టడంతో ఇందులో వేయచ్చు అని చెప్పేసి కొంచెం ఆయిల్, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని, కరివేపాకు యాడ్ చేసుకొని ఇంకా పోపు రెడీ చేసి అయితే పెడుతున్నాను అనమాట. ఇంక ఇలా ఫాస్ట్గా ఒకదాని తర్వాత ఒకటి గ్యాస్ అనేది ఖాళీ లేకుండా ఫాస్ట్గా చేసుకున్నాను. ఇలా చేసుకుంటేనే వాళ్ళైతే కొంచెం ఇంకొక 10 minutes ముందే రెడీ అయిపోయారనమాట. చూసారా, ఇంకా పోపు కూడా రెడీ అయిపోయింది. పచ్చడి కోసం పోపు పెట్టేసి ఇంకా పక్కన పెట్టేసి మిక్సీ జార్లో అయితే ఇంకా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే టమాటాలు కూడా వేస్తున్నాను. ఇంకా టమాటా పచ్చడి ఒకటి మిక్సీ పడితే అయిపోతుంది అనమాట. పిల్లలకు వేసేస్తే పిల్లలు టిఫిన్ చేస్తారు. ఈలోపు నేను చపాతీలు కూడా చేసేసి ఇంకా బాక్స్లో అయితే పెట్టేయాలి. ఫైనల్గా ఇంకా చట్నీ పట్టేసి పిల్లలిద్దరికి కూడా పూరీలు పెట్టేసి ఇంకా ఇస్తున్నాను. ఇంకా ఆశపాప అయితే రెడీ అవుతుంది. ఇంకా కన్నయ్య కూడా రెడీ అయిపోయాడు. చూసారా, ఇంకా వాళ్ళిద్దరికీ ఇచ్చేసి ఇంకా నేనైతే బాక్సులు పెట్టేయాలి. ఇక్కడ ఆశపాప ఏదో చేస్తుంది, అందుకే నేను అక్కడికి రాలేదు. ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే చపాతీలు చేసేసి ఇంకా బాక్సులు అయితే పెట్టేస్తాను. చపాతీలు అయితే చెరొకటి పెట్టమని చెప్పేసి అన్నారు. కొంచెం రైసు, ఒక చపాతీ అయితే పెట్టమని అని చెప్పేసి అడిగారు. అందుకోసమే ఫస్ట్ అయితే చపాతీలు చేస్తున్నాను. ఇంకా చపాతీలు అయితే దాల్చేసి ఇంకా ఇవైతే కాలుస్తున్నాను అనమాట.
పిల్లలకి ఎందుకో రైస్ ఇప్పుడు వింటర్ సీజన్ కదా, అందరికీ కూడా రైస్ తినబుద్ధి కావట్లేదు. అందుకని నేను కూడా ఎక్కువ మధ్యాహ్నం చపాతీలే తింటున్నాం అనమాట. ఇంకా అందుకోసమే పిల్లలైతే ఈరోజు చపాతీలు చేయమని చెప్పేసి అడిగారు. ఇంకా వాళ్ళకి అప్పుడప్పుడు స్కూల్కి ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్ ఇచ్చినప్పుడైనా కూడా ఇంకా చపాతీలు అడిగితే చపాతీలే చేసిస్తున్నాను అనమాట. ఇంకా అందుకోసం అయితే ఇంక ఈ రోజు కూడా చపాతీ అడిగితే వాళ్ళకైతే ఇంకా చెరొకటైతే చేసేసాను బాక్స్లో పెట్టడానికి. ఇంక ఇక్కడ లంచ్ బాస్కెట్స్ అయితే అన్నీ కూడా రెడీ చేశాను. నాప్కిన్స్, స్పూన్స్, అలాగే స్నాక్స్ డబ్బాలు అన్నీ ఒకే దగ్గర పెట్టేశాను. ఇంకా రైస్ పెట్టేసి ఇంకా అందులో అయితే చపాతీ పెట్టేస్తాను. ఆశ పాపకి ఏమో ఇలా హాట్ బాక్స్ టైప్ ఉంటుంది, దాంట్లో పైన ఒక ప్లేట్ లాగా వస్తుంది, దాంట్లో అయితే చపాతీ పెట్టేసి ఇంకా వేరే బాక్స్లో కర్రీ పెట్టేశాను. ఇంకా కన్నయ్యకైతే ఇంకా రైస్ మీదే పెట్టేశాను అనమాట. వాడు కొంచెం చూసుకొని తింటాడు కాబట్టి. ఆశ పాపకు తెలియదు కాబట్టి ఇంకా ఒక ప్లేట్లో ఉంటుంది కాబట్టి ఆ ప్లేట్లో పెట్టేసి ఇంకా బాక్స్లో పెట్టేశాను. ఇంకా కన్నయ్యకి అయితే కొంచెం రైస్ పెట్టేసి రైస్ మీదనే చపాతీ పెట్టేశాను. చూసారా, ఇంకా ఇలా వాళ్ళ అడిగింది చేసిస్తే ఇష్టంగా తింటారు. అందుకోసం అయితే ఇంకా చపాతీ అడిగగానే చేసిస్తాను. ఎంత లేట్ అయినా కూడా పర్లేదని చెప్పేసి ఇంకా చేశాను ఫాస్ట్గా. ఇంకా వాళ్ళు టిఫిన్ చేసేలోపు నాకు ఈ పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇంకా వాళ్ళిద్దరు తింటున్నారు. బావ కూడా ఫ్రెష్ అప్ అవుతున్నాడనమాట. ఇంకా తను అయ్యాక తనకు కూడా పెట్టేయాలి. ఇంకా ఆల్మోస్ట్ ఆశుబాపకు వాళ్ళకి చేసిన పూరి అయితే ఒక 2 ఉన్నాయి. ఇంకా అవైతే తినేస్తాడనమాట. ఇంక కన్నయ్యకి అయితే ఇలా బాక్స్లో పెట్టేసి ఇంకా కర్రీ అయితే ఇలా చిన్న డబ్బాలలో పెట్టేస్తున్నాను. సో ఫైనల్గా బాక్సులు పెట్టేసి ఇంకా బాస్కెట్స్ అయితే అన్నీ కూడా సోఫాలో పెట్టేశాను. ఇంకా ఆశ పాపకి జుట్టేస్తే అయిపోతుంది అనమాట. తనకైతే రిబ్బన్స్ వేయాలి. ఇంకా తను ఆల్రెడీ టిఫిన్ చేసేసింది, సాక్స్లు కూడా వేసుకుంది, ఇంకా ఫేస్కి లోషన్ కూడా పెట్టుకుంది అనమాట. ఇంకా తను టిక్లు కూడా పెట్టుకుంది కానీ కనబడట్లేదు. అవైతే తనే రెడీ అవుతుంది. ఫైనల్గా ఇక్కడ రెడీ అయిపోయారు చూసారా. ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోతారనమాట. ఇంకా వెళ్ళిపోయాక మిగతా పనులు అయితే చేసుకోవాలి. ఇంకా వాళ్ళనైతే బావ దించొచ్చిన తర్వాత బావకు టిఫిన్ పెట్టేసి ఇంకా టీ కూడా పెట్టేయాలి. మెల్లగా మెల్లగా కన్నీ ఇంకో అశు బాయ్ మెల్లగా చేస్తారు. రాగానే సెల్ పట్టుకొని కూర్చుంటారు. టైం కాగానే స్నానానికి పోతారు, పిల్లల్ని దించేస్తారు, రెడీగా ఉన్నది తింటారు. ఇక్కడ వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఇంకా బావ కూడా టిఫిన్ పెట్టేశాను అనమాట. ఇంకా అక్కడ ఫుల్ బౌళ్ళు, అలాగే కిచెన్ అంతా చూడండి ఎలా ఉందో. ఇంకా ఇక్కడ టీ పెట్టేశాను. ఇంకా టీ పెట్టేసి బావకు నాకైతే ఇంకా తాగుతున్నాము. ఇక్కడ బావ ఐరన్ చేసుకుంటున్నాడు. బావ ఇవాళ నువ్వు లేచిన దగ్గర నుంచి ఎన్ని కడుపులు లేచినావు చెప్పు బావ? వాకింగ్ వెళ్ళే ముందు ఒక గ్లాసు హాట్ వాటర్, మళ్ళీ బ్రష్ చేసినాక తాగిన వాటర్, బ్రష్ చేసినాక మళ్ళీ హాట్ వాటర్ తాగినాక ఒక బనానా తిన్న తర్వాత ఆశు పాపకు పూరీలు వేస్తే తను తిననంటే ఒక పూరి తిన్నాడు. ఫ్రెష్ అప్ అయినాక పూరి తిన్న తర్వాత పిల్లల్ని దించొచ్చిన తర్వాత 2 చపాతీలు తిన్నాడు. మళ్ళీ పిల్లలకి పెట్టంగా బాక్స్లో కొంచెం రైస్ మిగిలితే అది ఒక 2 ముద్దలు తిన్నాడు. మళ్ళీ ఇప్పుడు టీ. ఎన్ని చేసినా ఏం చేయలేదని చెప్తాడు మళ్ళీ. ఇలా ఎవరైనా తిన్నారా మీ హస్బెండ్లో? చూడండి, కొంచెమైనా ఆల్ వెరైటీస్ తిన్నావు కదా బావా. ఇక టీ అట్లా ఉంటుంది అన్నమాట.
సో బ్లాగ్ అయితే ఇదండి. ఇలా నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్.